జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా నమ్మారంటే ఏదైనా వాళ్ళని పూర్తిగా నిజంగా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. వాళ్ళకి ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే అది ఎంత కష్టమైనా కూడా ఆ మాట నిలబెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి అన్నమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాగా నమ్మిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత వెన్నుపోటు పొడిచి వెళ్ళాడో తెలుసు మనందరికీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎంతో విలువిచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చి తర్వాత నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా చేసి అంతా చేస్తే నెల్లూరు బాధ్యతలు అప్పచెప్తే, కానీ మా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే మొన్నటి వరకు ఏమనుకున్నాం మనము, జగన్మోహన్ రెడ్డి గారు తన భార్యకి సీట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు, అలిగి వెళ్ళిపోయాడని మనం అనుకున్నాము. అది ఒక వాస్తవం అయితే, ఇంకొక వాస్తవం ఏంటంటే ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పటికే చంద్రబాబు నాయుడు వాళ్ళతో లోకేష్తో టచ్లో ఉన్నాడు అనేది ఇప్పుడు బయటపడుతూ ఉంది. నారా లోకేష్ యువగలం పాదయాత్ర నెల్లూరులో జరిగినప్పుడే అప్పుడు కోటంరెడ్డి వెంకటరెడ్డి, ఆనం నాని వీళ్ళంతా పెద్ద స్వాగతాలు కలిపారుగా. అప్పుడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారా లోకేష్లో టచ్లో ఉన్నారంట, మాట్లాడుకున్నారంట ఫోన్లో. కానీ ఈ విషయము మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెలిజెన్స్ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదో తెలీదు. మరి చెప్పే మరి దూరం పెట్టారో ఈ రెండిట్లో కానీ తెలిసే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే తనకి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు, తన వైఫ్కి ఇలేనని చెప్పారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ప్రజలే కాదు దేవుడు కూడా క్షమించడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడే అంటే అప్పటికే ఇంకా సంవత్సరం క్రితమే నారా లోకేష్తో కలిసి కుట్రలు పడినట్టుగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నారా లోకేష్ బయట పెట్టారు. వినండి, నారా లోకేష్ ఆయన మాటల్లోనే వినండి. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా. అంతా దొంగలే, నారాయణ వాడు అందరూ దొంగలే. ఏపీ ఉన్నప్పుడు కూడా అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పాడుగా వైకాపాలో ఉన్నప్పుడు కూడా అన్నగారితో ఈయన మా పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళంతా కుట్రలు చేశారనమాట. ఏమంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉంటారనేది ఇంకొకసారి రుజువైంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మా పార్టీలో కొనసాగిపోకుండా వెళ్ళిపోయేటట్లు చేశారా దేవుడు కూడా. నిజంగా లేకపోతే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మా పార్టీలో ఉండి గెలిచినాక కూడా ఉంటారనే నమ్మకం ఉండదు. అప్పుడే కుట్రలు పడినారంటే ఇలాంటి వెన్నుపోటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గుట్టు రట్టు అయినట్టే. ఇప్పుడు మరి చూడాలి ప్రజలు ఇలాంటి వాడిని ఎంత చిత్తుగా ఓడిస్తారు, ఇలాంటి వెన్నుపోటు వాడిని.